అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు కోసం అవగాహన ఒప్పందం కుదిరినా హర్మూజ్లో ఉద్రిక్తతలు పూర్తి స్థాయిలో తగ్గిపోలేదు. తాజాగా ఆ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న 2 వాణిజ్య నౌకలపై క్షిపణి దాడి జరిగింది. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ఆ దాడికి పాల్పడినట్లు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు హర్మూజ్లో ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ట్యాంకర్ ఒకటి మంటల్లో చిక్కుకుందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సెంటర్ వెల్లడించింది. ఈ దాడి కూడా ఇరానే దీనికి కారణమని అనుమానిస్తోంది. ఈ ఘటన వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్ దివంగత నాయకుడు అయతుల్లా అలీ ఖమీనీ అంతిమయాత్ర జరుగుతోంది. ఈ సమయంలో ఈ వరుస దాడులు జరగడం ఉత్కంఠ రేపుతోంది. అవగాహన ఒప్పందం నేపథ్యంలో హర్మూజ్లో ఎలాంటి అంతరాయాలు కలిగించమని ఇరాన్ అంగీకరించింది. అయితే ఇటీవల ఘర్షణల సమయంలో తమకు మద్దతిచ్చిన దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామంటూ ఇరాన్ చెబుతోంది. ఆ దేశ వైఖరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అసహనానికి గురిచేస్తోంది. దాంతో మరోసారి హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. అమెరికా ఒప్పందం కుదుర్చుకోవడమే లేకపోతే పని పూర్తి చేస్తుందని చెప్పారు. పని ముగించడం అంత కష్టమేమీ కాదని, గంటల్లో వారి వంతెనలు కూర్చివేయగలమన్నారు ట్రంప్. ఇరాన్కు విద్యుత్ సరఫరాను నిలిపివేయగలమని, వారి దగ్గర డబ్బు లేదన్నారు. పరిస్థితులు ఇలా ఉన్నా తాను ఒప్పందానికి మొగ్గు చూపుతానని చెప్పారు. ఎందుకంటే యుద్ధ ప్రభావం ఎవరిపైనా పడటం తనకు ఇష్టం లేదన్నారు ట్రంప్. మరోవైపు ఇరాన్లో ఖమేనీ అంత్యక్రియల వేళ ట్రంప్పై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ అంతాన్ని చూడాలంటూ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులో నల్లని దుస్తుల్లో హాజరైన ప్రజలు పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్నారు. ఒకవైపు ఇలా ఆగ్రహం వ్యక్తమవుతుంటే ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మనం మంచివాళ్లం కాబట్టి అంత్యక్రియల కోసం విరామం ఇచ్చామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరానీయుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.